నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి, అలాగే దానికి కారణాలు ఏమిటి, మేల్ ఇన్ఫెర్టిలిటీ వల్ల స్త్రీలు గర్భం పొందడం వీలు కుదురుతుందా, అలాగే టీజా అంటే ఏమిటి, ఎవరికి సాధారణంగా ఈ విషయంలో సలహాలు ఇస్తూ ఉంటారు, అండ్ ఇన్ఫెర్టిలిటీ చికిత్స అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు, సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారందరికీ కూడా పరిష్కారం ట్రీట్మెంట్ అంటే ఈ ట్రీట్మెంట్ తెలియజేయడానికి, అలాగే ఈ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో మనకు చెప్పడానికి ప్రస్తుతానికి అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ అండ్ సికింద్రాబాద్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అండ్ ముఖ్యంగా సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు అవిరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి మేడం. అండ్ మేడంతో మాట్లాడదాం. అలాగే మీ సందేహాలన్నీ కూడా మొత్తం ఇక్కడ స్క్రీన్ పై కనిపించేటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేడం డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. విజయారెడ్డి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. మేడం, ముఖ్యంగా ఇటీవలి కాలంలో మారుతున్న జీవన పరిణామ విధానం కావచ్చు, వర్కింగ్ స్టైల్ కావచ్చు, చాలా వాటి వల్ల ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా వింటున్నాం. అండ్ అసలు మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి మేడం? ఇప్పుడు సాధారణంగా మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవారి వల్ల స్త్రీలకు సంతానలేమి అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం అన్నమాట. ఏ దంపతులైనా కూడా మ్యారేజ్ అయిన తర్వాత 1 year దాకా వారు ఎటువంటి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో ఉన్నప్పటికీ కూడా వారికి సంతానం కలగనప్పుడు మన ఫెర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవుతారు. సో 1 year తర్వాత కూడా వారికి సంతానం కలగనప్పుడు మనం దాన్ని ఇన్ఫెర్టిలిటీ కపుల్గా పరిగణిస్తామన్నమాట. దాంట్లో మనకి మన సమాజంలో ఏంటంటే స్త్రీలు 1 year దాకా సంతానం కలగలేదు అన్నప్పుడు స్త్రీలు ముందు టెస్ట్ కోసం వస్తారు. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఏంటంటే దాదాపు 1 in 7 కపుల్లో ఈ సంతానలేమి సమస్య అన్నది ఉంది. దాంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా 50% కారణాలు ఉంటున్నాయి అన్నమాట. సో ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఉన్నారు. సో మనకి మన సమాజంలో స్త్రీలు ముందుకొచ్చి వాళ్ళ టెస్టులన్నీ అయిన తర్వాత అప్పుడు కానీ మగవారు ముందుకు రావడం లేదు. అది కొంచెం మార్పు కొంత ఎడ్యుకేటెడ్లో వస్తున్నాయి. ఈ కారణాలు ఏంటంటే ఇప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా జాబ్ పర్పస్గా అయితేనేమి రకరకాల వేరే వేరే డిస్టెన్స్లో ఉంటున్నారు. అండ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అన్నది టైంకి అవ్వడం లేదు. సో ఇటువంటి వేరియస్ రీజన్స్తో మనకి మేల్ ఇన్ఫెర్టిలిటీ అన్నది కూడా ఒక కారణం అవుతుందండి సంతాన సాఫల్యత. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక కారణాలు ఏమని చెప్తారు మేడం? ఏ కారణాల వల్ల? అఫ్ కోర్స్ మీరు కొన్ని చెప్పారు ఆల్రెడీ. అండ్ ఇవే కాకుండా మనకు తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మన దైనందిన జీవితంలో. ఇటువంటివి మేల్స్ విషయంలో ఎలాంటివి జరుగుతూ ఉంటాయంటారు? దానికి ఏం చెప్పుకోవచ్చు? మేల్ ఇన్ఫెర్టిలిటీలో ప్రధానంగా ఏంటంటే లైఫ్ స్టైల్ కాడి నుంచి మొదలవుతుందండి. సో స్మోకింగ్ అనేది చాలా మంది యూత్కి అలవాటు ఉంటుంది. కానీ వారు దాని మూలాన ఏమవుతుంది, వాస్కులర్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో ఏమవుతుందంటే వాస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవడంతో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది అవుతుంది అనమాట. సో మనకి జెనెటికల్గా మనకి లేనటువంటి డిజీజెస్ను కూడా అంటే మ్యూటేషన్ అవుతాయి, మన జీన్స్ మ్యూటేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది టొబాకో వలన. సో స్మోకింగ్ అనేది ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. అది వాళ్ళకి తెలియకుండానే అది ఇంత హార్మ్ చేస్తుందని కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్ ఇది మనకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఒబిసిటీ, ఊబకాయం కూడా డయాబెటిస్ మెలిటస్ అంటారు, అంటే మధుమేహం ఊబకాయం. ఇవి రెండు కూడా ఎందుకంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్, కూర్చొని పనిచేసే విధానం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇవి రెండు ప్రధాన సమస్యలుగా ఉంటున్నాయి వారికి. అండ్ స్ట్రెస్ ఏంటంటే జాబ్ పర్పస్ లో చాలా స్ట్రెస్ లోన్ అవుతున్నారు. వారు డ్యూటీస్ కూడా మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్స్ అని ఇట్లా వేరియస్ షిఫ్ట్స్ వచ్చేసిన తర్వాత వారు బాగా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో చాలా ప్రధానమైన కారణం ఏంటంటే స్ట్రెస్ కూడా. ఇవి కాకుండా ల్యాప్టాప్స్ ని వారు పైన ఇట్లా ల్యాప్ మీదనే పెట్టుకొని వాడడం మూలాన, టేబుల్స్ ఎక్కువ యూజ్ చేయకుండా అలా వాడడం మూలాన కూడా దాని రేడియేషన్ అనే ఎఫెక్ట్ స్క్రోటం మీద పడుతుంది అనమాట, టెస్టికల్స్ మీద. అది కూడా కొంతవరకు కారణం అవుతుంది. అండ్ మ్యామ్ అంటే సాధారణంగా ఒకవేళ ఇన్ఫెర్టిలిటీ మేల్ ఇన్ఫెర్టిలిటీ వల్ల
స్త్రీలు గర్భం పొందడానికి వీలు కుదురుతుందంటారా? అంటే మగవాళ్ళ నుంచి ఆ స్పెర్మ్ తీసి వీళ్ళకంటే కొత్త కొత్త పద్ధతులు అన్నీ వచ్చేసాయండి, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. సో వాళ్ళ వల్ల ఖచ్చితంగా గర్భం పొందొచ్చా మహిళలు? ఖచ్చితంగా పొందొచ్చండి. దీంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. సో మేల్ ఇన్ఫెర్టిలిటీలో స్పర్మ్కి సంబంధించింది ఏంటంటే ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం అనమాట. సో ఈ రీజన్ బట్టి మనము ఆ మహిళకి తన భర్తతోనే వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రీ టెస్టిక్యులర్ అన్నవి చాలా వరకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి చాలా వరకు. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని, మనం టెస్టోస్టిరాన్ లెవెల్స్ ని, మనము ఈ స్ట్రెస్ ని, ఈ మధుమేహాన్ని ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే మనము ట్రీట్ చేసుకోవచ్చు. సో టెస్టిక్యులర్ అనేసరికి కొన్ని కాజెస్ ట్రీటబుల్ ఉంటాయి, కొన్ని అన్ట్రీటబుల్ ఉంటాయి అన్నమాట. సో పోస్ట్ టెస్టిక్యులర్ కొన్ని స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ బయటకు వచ్చే అవకాశం లేకుండా అబ్స్ట్రక్షన్ లో ఉంటాయి అన్నమాట. అటువంటివి అయితే ఇంకా చాలా బాగా మనం సర్జికల్ ప్రొసీజర్స్ తో మనమే స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళ స్పర్మ్ తోనే మనం IVF ICSI ద్వారా అవుతుంది. ఎస్ మ్యామ్. అండ్ మ్యామ్, అండ్ ముఖ్యంగా చూస్తే కనుక అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ అండ్ సికింద్రాబాద్ చాలా పాపులర్గా చాలా మంది వస్తూ ఉంటారు మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చేటువంటి ఈ పేషెంట్స్, అంటే వీళ్ళ పేషెంట్స్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి మేడం? అంటే రెగ్యులర్గా మీరు గమనించే సమస్యలు ఏంటి వీళ్ళలో మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి? మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి చాలా వరకు కొన్ని స్పర్మ్స్ ఉంటున్నాయి కానీ కణాల నంబర్ తక్కువ ఉంటున్నాయి, ఎక్కువ ఉంటున్నాయి. కౌంట్ తక్కువ ఉన్నవారు ఎక్కువ వస్తున్నారు అన్నమాట. సో మనం వారికి మనం రొటీన్ వచ్చినప్పుడు స్పర్మ్ అనాలిసిస్ అని మనం మన దగ్గర చేస్తాము, టెస్ట్ చేస్తాం. ఎంబ్రియాలజిస్టే చేస్తారు మనకి, బయట ల్యాబ్స్ లో లాగా ల్యాబ్ టెక్నీషియన్ కాకుండా ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు. సో ఎంబ్రియాలజిస్ట్ చేసినప్పుడు ఆ మైక్రోస్కోప్ కూడా మనది వేరే ఉంటుంది. సో మనకు అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మనం ఆ స్పర్మ్ లో ప్రాబ్లం ఏంటి, కౌంట్ బాగా తక్కువ ఉన్న వారికి కౌంట్ పెరగడానికి మెడికేషన్ ఇస్తాము. సో మామూలుగా మనకి రక్త కణాల లాగానే స్పర్మ్స్ కూడా లైఫ్ అనేది ఉంటుంది అనమాట, ఎన్ని రోజులు ప్రొడక్షన్ అట్లాగా. సో దీనికి మనం ఒక 90 days ట్రీట్మెంట్ పెడతాం అనమాట. సో 3 months కోర్స్ ఇస్తాం వాళ్ళకి. సో అవి వాడిన తర్వాత మళ్ళీ కౌంట్ అనేది టెస్ట్ చేస్తాం. అంటే ఇది ఓన్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యాండేటరీ 90 days ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, మీ పర్యవేక్షణలో ఉంటుంది. ఈ స్పర్మ్ కణాలు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనం స్కానింగ్ కూడా అడ్వైస్ చేస్తాం వాళ్ళకి, బ్లడ్ టెస్ట్లు కూడా అడ్వైస్ చేస్తాం. సో ఈ బ్లడ్ టెస్ట్లు చూసినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది మనకి. స్కానింగ్ చేసినప్పుడు వారికి అసలు టెస్టికల్స్ కింద ఉన్నాయా లేవా, లేకపోతే అసలు డిసెండ్ అవ్వలేదా. అంటే మనకు యూజువల్లీ ఏంటంటే ఎంబ్రియోలో ఉన్నప్పుడు టెస్టికల్స్ అబ్డామెన్ లో ఉంటాయి, అవి కిందకి రావాలన్నమాట. అవి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అవి సర్జరీస్ కూడా బాగా ఎర్లీ ఏజ్ లో చేయాలి. చేసినట్లయితే అవి బాగానే సక్సెస్ అవుతాయి. కానీ అలా కాకుండా అది మనం అసలు ఎప్పుడు స్కాన్ చేసుకోక అసలు అబ్డామెన్ లోనే ఉండిపోయినట్లయితే ఉష్ణోగ్రత అనేది డిఫరెన్స్ ఉంటుంది అబ్డామెన్ కి స్క్రోటమ్ కి. సో దాని మూలాన అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వదన్నమాట. సో ఇలా అన్డిసెండెడ్ టెస్టిస్ లేకపోతే వారికోసీల్ అంటాము. అసలు మన ఇండియాలో వారికోసీల్ అంటే వీన్స్ అన్నమాట. వీన్స్ అంటే ఆ బ్లడ్ రిటర్న్ వచ్చేదాన్ని వీన్స్ అంటారు. ఆ వీన్స్ వాపు వచ్చినప్పుడు ఆ ప్రెషర్ వస్తుంది, అక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వారికోసీల్ మనకి ఇండియాలో ప్రధానమైన కారణం మేల్ ఇన్ఫెర్టిలిటీ. సంబంధించి వారికోసీలే మనకి మోరోవర్ ఇది ట్రీటబుల్ కూడా. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయండి. దాంట్లో ఎర్లీ స్టేజ్ లో అయితే బాగా ఈజీగా యూరాలజిస్ట్ మంచి అంటే ఏమి అన్కాంప్లికేటెడ్ సర్జరీ అది బాగానే అవుతుంది. సో సక్సెస్ రేట్ కూడా వారికోసీల్ తర్వాత బాగుంటుంది. అండ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ గమనించిన వెంటనే ఖచ్చితంగా సర్జరీ అవసరం అంటారా, లేకపోతే మీరు చెప్పినటువంటి విధానాల్లో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుట్టేలా చేయొచ్చు అంటారా? సర్జరీ అనేది అందరికీ అవసరం పడదండి. ఇప్పుడు వారికోసీల్ ఉంది అనుకోండి, దాంట్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని అట్లా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. సో మనకి గ్రేడ్ ని బట్టి సర్జరీస్ అనేది డిసైడ్ చేస్తాము. అండ్ తర్వాత ఇప్పుడు అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంది. అన్డిసెండెడ్ టెస్టిస్ కొంత ఏజ్ అయిన తర్వాత మనం అది సర్జరీ చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు అనమాట. అలా కాకుండా అబ్స్ట్రక్షన్ ఉంది, స్పర్మ్ బయటకు రావడం లేదు అన్న వారికి మనము టీసా అని ఒక టెస్ట్ ఉంటుంది, ఒక చిన్న సర్జరీ ఉంటుంది. ఆ టీసాలో ఏం చేస్తామంటే పేషెంట్ కి సెడేషన్ ఇస్తాము. ఓటీలోనే చేస్తారు యూరాలజిస్ట్, అనస్థెటిస్ట్ అండ్ యూరాలజిస్ట్ ఇద్దరు కలిసి చేస్తారు అది. సో అండర్ సెడేషన్ పేషెంట్ కి ఏమి పెయిన్ ఉండదు.
ఒక 10 minutes ప్రొసీజర్. ఓకే. పేషెంట్ కూడా మనం ఒక 3-4 hours తర్వాత వెళ్ళిపోవచ్చు. అంటే డే కేర్ ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్లో ఏంటంటే డైరెక్ట్గా మనం జామ్ అవడం లాంటిది అనమాట. అబ్స్ట్రక్షన్ లో ఉండే స్పర్మ్స్ ని డైరెక్ట్ గా తీసి ఇమ్మీడియట్ గా ఎంబ్రియాలజిస్ట్ కూడా దాన్ని టెస్ట్ చేస్తారు. సో కౌంట్ బాగుంది అన్నట్లయితే మనం సింపుల్ ప్రొసీజర్స్ కూడా వెళ్ళొచ్చు. కొందరికి టీసాతో మంచిగా వస్తే అయ్యో ఇలాంటి సింపుల్ ప్రొసీజర్స్ తో కూడా అయిపోతుంది. అలా కాకుండా బాగా తక్కువ ఉన్న వారికి కూడా ఒక్క స్పర్మ్ మనకి టీసాలో దొరికినా కూడా మంచి స్పర్మ్ అన్నది ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్సీ అని ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్నాము. ఇక్సీలో ఏంటంటే ఒక్క స్పర్మ్ మంచిది దొరికినా కూడా మనం డైరెక్ట్ గా ఎంబ్రియాలజిస్ట్ ఓవర్కి ఇంజెక్ట్ చేసేస్తారు అనమాట. సో అందుకని మనమే డైరెక్ట్ గా చేస్తాం కాబట్టి ఒక్క స్పర్మ్ మంచిది దొరికినా కూడా టీసాలో మనకి ఇక్సీ ద్వారా సక్సెస్ అయ్యే మంచి ఆధునిక పద్ధతి. అవునండి. ఎస్ మ్యామ్. అండ్ ముఖ్యంగా కొన్ని అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటండి? జనరల్గా వీళ్ళకి ఆహార నియమాలు ఏమైనా కొన్ని ఖచ్చితంగా పాటిస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఈ స్పామ్ కౌంట్ తగ్గడానికి కానీ అంటే పెరగడానికి తగ్గిన వాళ్ళకి అండ్ ఈ ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా? అండ్ మోర్ ఓవర్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటి, దానికి సంబంధించి ఏం చెప్తారు మ్యామ్? స్పర్మ్ అనేది ఇప్పుడు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఎస్ మ్యామ్ రొటీన్ గా రావాల్సిన పాత్లో రాకుండా బ్లాడర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, రివర్స్ వెళ్ళిపోతుంది. మామూలుగా పెనిస్ లోకి రాకుండా బ్లాడర్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా రిట్రాగ్రేడ్ అయిపోయినందువల్ల మనకి అక్కడ స్పర్మ్స్ అన్నవి ఉండవు రొటీన్ దాంట్లో. వీళ్ళకి చాలా వరకు మనకి టీసాలో ఈ పేషెంట్స్ కి బాగా సక్సెస్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. మీరు సక్సెస్ రేట్ అంటే గుర్తొచ్చింది, ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా సక్సెస్ రేట్ చూస్తూ ఉంటారు. నవేడేస్ మనం చూస్తే కనుక ఎక్కువగా రివ్యూస్ అని ప్రతి విషయానికి రివ్యూ చూసుకు మరి వెళ్తున్నారు, ఎంత చిన్న విషయం అయినా కూడా. అండ్ మోరోవర్ హెల్త్కి సంబంధించి దట్టు మేల్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? అవిరాకి సంబంధించి మీరు సక్సెస్ రేట్ గురించి ఏం చెప్తారు ప్రేక్షకులకి? రొటీన్గా వచ్చే పేషెంట్స్ అందరిలో ఫస్ట్ మనం మెడికల్ మేనేజ్మెంట్కే వెళ్తామండి. మెడికల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయినట్లయితే ఇంకా మనకి అధునాతనమైన ప్రొసీజర్స్ అవసరమే ఉండదు. సో అందరూ ఏది అవసరం ఉండదు. చాలా వరకు 6 months మెడికల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవుతారనమాట. అలా అంటే మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు జాబ్ పరంగా దూరంగా ఉంటారు, వాళ్ళకి ఆ ఇంటర్ కోర్స్ టైమింగ్, స్పర్మ్ లైఫ్ అన్నది ఇవన్నీ అవగాహన ఉండదు. మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని గైడ్ చేసినట్లయితే చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇవి కానప్పుడు ఈ మెడికల్ మేనేజ్మెంట్ లో అయ్యే వాళ్ళు ఏంటంటే అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ అవ్వడం లేదని వస్తారనమాట. ఈ పేషెంట్స్ కి మనం కరెక్ట్ గా గైడ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 100% సక్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మనం ఐఓఐ ద్వారా నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ట్రై చేయొచ్చు. ఐఓఐలో ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ కి ట్యూబ్స్ అనేవి బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ప్యాటెంట్ ఉండాలి. అవి మంచిగా ఉన్నట్లయితే మనకి మనం దాన్ని లోపల ఇన్సెమినేట్ చేస్తాం కాబట్టి ఆర్టిఫిషియల్ గా మనం చేస్తాం, మనం అసిస్ట్ చేస్తాం సెమెన్ ఇన్సెమినేట్ చేయడానికి. సో ఈ విధంగా ఐఓఐలో మనకి 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇది మెయిన్ పేషెంట్ సెలెక్షన్ మీద ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ కి స్పర్మ్ అసలు లేదు అన్నప్పుడు మనం ఐఓఐ చేసిన దాంట్లో షేప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పర్మ్ కన్నది హెడ్, టెయిల్ అట్లా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు టెయిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐఓఐలో కొంత సక్సెస్ రేట్ ఉంటుంది, హెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా తగ్గిపోతుంది. సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది టెక్నిక్. అండ్ మ్యామ్ సెమెన్ ఫ్రీజింగ్ అనేటువంటి వర్డ్ కూడా మనం వింటూ ఉంటాం, దాని గురించి కూడా ప్రేక్షకులకు తెలియాలి. సెమెన్ ఫ్రీజింగ్ అనేది నిజంగా ఒక వరం లాంటిదండి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ పరంగా అయితేనేమి, వేరే కంట్రీస్ లో ఉండేవాళ్ళు, మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు, వీరందరూ వెకేషన్ కు వస్తున్నారు. వచ్చిన తర్వాత 1 month ఉంటాము వెళ్ళిపోతాము అంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే మనం 1 month లో వాళ్ళకి ట్రై చేస్తాము, కానీ ఫీమేల్ పార్ట్నర్ కూడా అనుకూలంగా ఉండాలి. 1 month లో వాళ్ళకి ఎండోమెట్రియం ప్రిపేర్ అవ్వకపోయినా ఇట్లా వేరియస్ రీజన్స్ ఏదైనా ఉన్నట్లయితే మనము సెమెన్ ఫ్రీజ్ చేసుకుంటాం అనమాట. పేషెంట్ వచ్చి మనకి మన సెంటర్లోనే వాళ్ళు మాస్టర్బేషన్ తో ఇస్తారు అనమాట. ఆ సెమెన్ ని మనము ఎంబ్రియాలజిస్ట్ ఫ్రీజ్ చేస్తారు. సో అది మనము 10 years దాకా కూడా ఫ్రీజ్ చేయగలము. 10 years? ఇది నిజంగా మీరు చెప్పినట్టు చాలా. ఇప్పుడు వారు ఏదైనా వేరే కంట్రీస్ జాబ్ పర్పస్ లో వెళ్ళినా
ఏదైనా జాబ్ మిలిటరీస్లో అట్లా వెళ్ళిపోయి మళ్ళీ రాలేరు అనుకున్నా మనం ఇక్కడ విమెన్ ఇక్కడే వాళ్ళ వైఫ్ ఉంటారు కాబట్టి మనం ఐఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ఆ సెమెన్ వాడుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియోథెరపీ కానీ తర్వాత కీమోథెరపీ కానీ వెళ్ళే ముందు వాళ్ళు సెమెన్ ఫ్రీజ్ చేసుకున్నట్లయితే దాని ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ కానీ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ వీటి మీద స్పర్మ్ మీద పడకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనము కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే పేషెంట్స్కి అయితే 10 years అన్న రూల్ కూడా లేదనమాట. మనం 20-25 years కావాలన్నా ఫ్రీజ్ చేసుకోవచ్చు. మన ఏఆర్టీ రూల్ లేటెస్ట్ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో. yes ma'am, అది కూడా మన అవిరాలో చేస్తాం, అవైలబుల్ ఉంది. షూర్ అండి మ్యామ్. అండ్ నవేడేస్ స్పామ్ డొనేషన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఏమిటంటే దీని గురించి చెప్తారా? ఇది అంటే జనాలందరికీ తెలుసు, అంటే అవగాహన ఉందా దానివల్ల యూజ్ ఏమిటి, అది ఎలా చేయాలి ఏమిటి అనేది? అండ్ వన్ మోర్ థింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఊరుకోలేదు, దీనిపై చాలా మూవీస్ కూడా వచ్చేసాయి ఆఫ్ కోర్స్. దీనికి సంబంధించి అవగాహన. స్పర్మ్ డోనార్ అన్నది ఒక రకంగా వరం లాంటిదే, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ లాంటిది. అవునండి. సో ఒక కపుల్కి మనము వారి కళల సహకారం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ స్పర్మ్ డొనేషన్ అనే దానికి ఏజ్ క్రైటీరియా ఉందండి. సో 25 to 55 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎనీ ఏఆర్టీ ప్రొసీజర్ చేస్తామన్నమాట. సో వాళ్ళ డొనేషన్ అనేది కూడా 50 years లోపునే ఇవ్వాలి. ఆ ఏజ్ దాటిన తర్వాత మనము నాట్ అలౌడ్ అది. అండ్ ఏఆర్టీ ప్రొసీజర్ చేయాలన్నా కూడా హస్బెండ్కి 55 years దాటి ఉండకూడదు. సో ఈ ఏజ్లో ఉన్న వారికి మనం స్పర్మ్ డోనార్ అంటే ఇప్పుడు ఒక కపుల్లో వాళ్ళకి ఈ స్పర్మ్లో ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళ స్పర్మ్తో జెనెటికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే అసలు యాబ్సెంట్ ఉండొచ్చు, ఇటువంటి రీజన్స్ ఏమైనా ఉండి వారికి వారి కణాలతో సంతాన సాఫల్యత కావడం లేదు అన్నప్పుడు మనం ఈ డొనేషన్కి అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఈ స్పర్మ్ డొనేషన్ అన్నది స్పర్మ్ బ్యాంక్ నుంచే తీసుకోవాలి. ఏఆర్టీ బ్యాంక్ అని ఉంటారు, బ్లడ్ బ్యాంక్ లాగా ఏఆర్టీ బ్యాంక్ అన్నది ఉంటుంది. ఆ ఏఆర్టీ బ్యాంక్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఇది చేయడానికి కూడా రిసీవర్ కూడా ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇది ఐఓఏ చేయాలన్నా ఐవీఎఫ్ చేయాలన్నా రిజిస్టర్ ఉండాలి. వారు అడిగితే మనకి అవిరాకి బ్యాంక్ కూడా ఉందండి, ఏఆర్టీ బ్యాంక్ ఉంది మనకి. సో మనకే కాకుండా వేరే ఐవీఎఫ్ సెంటర్స్ కానీ ఐఓఏ సెంటర్స్ కానీ అంటే లెవెల్ 1 వారు కూడా మనకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళ నంబర్ రిజిస్టర్ నంబర్ తీసుకొని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. మేము డైలీ చాలా మంది పేషెంట్స్ ఆఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళని ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ కోసం అంటే ఉంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి అంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి సొసైటీలో మనం ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఈ కండిషన్స్లో ఈ జాబ్ కండిషన్స్ కానీ స్ట్రెస్ కండిషన్స్ కానీ ఎలా అంటే ఎక్కువ శాతం మంది వస్తున్నారండి? ఎక్కువ శాతం ఉందా సమస్య సొసైటీలో? బాగుందండి. ఆల్మోస్ట్ వచ్చే పేషెంట్స్లో 50% మేల్ రీజనే ఉంటున్నారు. అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా పెరిగింది. ఇప్పుడు రీసెంట్గా కొందరు బాయ్స్ కూడా వాళ్ళు మ్యారేజ్ ముందు కూడా టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. అది రియలీ అంటే ఎలా ఉంది అని హెల్త్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. బ్లడ్ మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లాగా వాళ్ళు ఇది కూడా చూసుకోవడానికి రావడం అనేది రియలీ అప్రిషియబుల్. చాలా మంది యూత్ వస్తున్నారు ఇప్పుడు, వచ్చి ముందే మ్యారేజ్ ఉంది చెక్ చేసుకుంటామని వస్తున్నారు. సో అది ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ముందే దే కెన్ గెట్ ట్రీటెడ్. ఎజోస్పెర్మియా అనేటువంటి పదం కూడా వింటూ ఉంటాం. దీనికి సంబంధించి కణాలు అన్నవి అసలు లేకపోయినా ఈ రకరకాల కారణాలు ఉంటాయండి. ఇవి ఆలిగోస్పెర్మియా, ఎజోస్పెర్మియా ఇవన్నీ ఏంటంటే కణాలకు సంబంధించినవి అన్నమాట. తక్కువ ఉన్నప్పుడు ఆలిగోస్పెర్మియా అంటాం అన్నమాట. అసలు కణాలు కనిపించడం లేదు అన్నప్పుడు మనం ఎజోస్పెర్మియా అంటాం. వారికి మనం ఒక్క రిపోర్ట్లోనే చెప్పకుండా మళ్ళీ ఒక రిపీటెడ్గా 2-3 శాంపిల్స్ చూస్తాము. 2-3 శాంపిల్స్ కూడా చూసిన తర్వాత వాళ్ళకి చెప్తాం అన్నమాట. దానికి కూడా మనం కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాం. సో దాంట్లో మనకి ప్రీ టెస్టిక్యులరా, టెస్టిక్యులరా, పోస్ట్ టెస్టిక్యులరా. ఒకవేళ పోస్ట్ టెస్టిక్యులర్ అన్నట్లయితే టీసాతో కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. మనకంటే నార్మల్ గా కనిపించదు కానీ అబ్స్ట్రక్షన్ లో ఉంటుంది కాబట్టి మనం తీసినప్పుడు వస్తుంది. సో అలా కూడా కాదు, వాళ్ళకి అసలు ప్రొడక్షనే లేదు అన్నట్లయితే వారికి మనం ఆ కపుల్ కి స్పర్మ్ డొనేషన్ కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాము. ఈ స్పర్మ్ డొనేషన్ కి వెళ్ళిన వారు కూడా వారికి ఎవరు డొనేట్ చేస్తున్నారు అనేది వారికి తెలియదు.
సో ఆ డొనేట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం అన్ని ఇట్స్ ఏ బ్యాంక్ అండి. ఇప్పుడు మన బ్లడ్ డొనేషన్ లో ఎవరి బ్లడ్ ఇస్తున్నా మనకు తెలియదు కదా, అలాగనమాట. అప్పటికి ప్రాణం నిలబడితే చాలు, బట్ వీళ్ళు ఏంటంటే ఒక లైఫ్ అందిస్తారు అంతే. ఇది కూడా అంతే. ఎస్ మ్యామ్. అండ్ ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎటువంటి ఆహార నియమాలు సూచిస్తారు యాజ్ ఎ సీనియర్ డాక్టర్? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మార్చుకోవాలండి. ఫస్ట్ ఆల్కహాల్, ఆ స్మోకింగ్ రెండు కంపల్సరీ ఆపేయాలి. ఇవి కాకుండా మనం హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ రిచ్ డైట్ని ప్రిఫర్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు జాబ్ పర్పస్లో ఏమవుతుందంటే బయటకు వెళ్ళి పిజ్జాస్, బర్గర్స్ ఇటువంటివి కాకుండా కొంచెం హోమ్ ఫుడ్ లేకపోవడం వల్ల హోమ్ ఫుడ్ తెచ్చుకోవడం అనేది కొందరు చాలా వరకు మేల్కి అలవాటు ఉండదు, కానీ ప్రిఫరబుల్ అండి. హోమ్ ఫుడ్, దాల్ అండ్ బీన్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ని చూసుకొని తినాలి. అట్లీస్ట్ మనకేంటంటే ఇవి అండ్ మైల్డ్ ఎక్సర్సైజ్, ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. సో దానికోసం మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మన బాడీ కోసం ఇవ్వడం. అండ్ ఇవి రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే సెల్ ఫోన్స్ ఎక్కువ ప్యాకెట్స్ లో పెట్టుకోవడం, లేకపోతే ల్యాప్టాప్స్ పైన పెట్టుకోవడం, అది చాలా రీజన్. ఇప్పుడు మనకి యూత్ లో అయితే చాలా పెద్ద రీజన్. ఎందుకంటే అది టెంపరేచర్, అక్కడ డైరెక్ట్ గా టెంపరేచర్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో మనం అది కూల్ గా ఉండాల్సిన పార్ట్స్ ని మనమే హీట్ చేస్తున్నాం కాబట్టి దాంతో చాలా డ్యామేజ్ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలి. ఎస్ మ్యామ్. అండ్ మేడం, మీరు ఇంతకు ముందు కొన్ని స్టేజెస్ గురించి చెప్పారు. ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మేల్ ఇన్ఫెర్టిలిటీ తోటి తనకి ఫస్ట్ అంటే ప్రాథమికంగా చేసే టెస్ట్లే ఉంటాయి, అండ్ ఆ తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి అంటే మీరు చెప్పిన ఇంతకు ముందు 90 days వరకు ఉంటే సరిపోతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది మ్యామ్ ప్రొసీజర్స్? యూజువల్గా మేల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్న వారికి ఫిమేల్తో కంపేర్ చేస్తే టెస్ట్లన్నీ కూడా కొంచెం తక్కువ ఉంటాయి, అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రావడం కూడా తక్కువ ఉంటుంది. ఫీమేల్ కి చాలా సార్లు రావాలి. అది కొంచెం ఊరు నుంచి వచ్చే వాళ్ళు దానివల్ల కొంచెం ఇబ్బంది పడబడతారు. మేల్ కి ఏంటంటే ఫస్ట్ విజిట్ లోనే మనకు చాలా వరకు తెలిసిపోతుంది. వారి మెయిన్ కాజెస్ అంతా చాలా వరకు తెలిసిపోతాయి. మనకి బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు టెస్టోస్టెరాన్ ఇస్తాము, హార్మోన్స్ ఉంటాయి కొన్ని, FSH అని, ఆ హార్మోన్స్ ఇస్తాము. అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉందని తెలవాలి. దీంతో పాటు స్కానింగ్ ఒకటి, అండ్ సెమెన్ అనాలిసిస్. ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. రాగానే వైరల్ స్క్రీనింగ్ చేస్తాము. ఈ వైరల్ స్క్రీనింగ్ నార్మల్ ఉండాలి, అంటే HBsAg, HIV చూస్తాము. ఇవి నార్మల్ ఉన్న వాళ్ళకే మనం సెమెన్ అనాలిసిస్ కి అడ్వైస్ చేస్తాము ప్రొసీజర్ లో. ఆ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ను బట్టి నెక్స్ట్ వాళ్ళకి ఓరల్ మెడికేషన్ లేకపోతే సర్జికల్ అనేది చాలా వరకు తెలిసిపోతుంది మనకి. అంటే ఫస్ట్ లోనే చాలా వరకు మేల్ కి మనం సజెస్ట్ చేయగలం. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% రీజన్ చెప్పేసి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయగలం. అదే ఫీమేల్ కి మనం అంతా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ అనాటమీ అన్నమాట. సో మనం ప్రొసీజర్స్ ఉంటుంది, వాళ్ళ నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మొత్తానికి టోటల్గా మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి చాలా మందికి అంటే ఎంతో అడ్వాన్స్డ్ విషయంలో అంటే చాలా ముందుకు వెళుతున్నా కూడా ప్రపంచం చాలా మందికి అవగాహన లేక చాలా విధాలుగా కూడా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫైనల్గా అవిరాకి సంబంధించి ఎటువంటి స్పెషల్ గ్రేడ్ మీరు ఇవన్నీ కూడా సర్వీసెస్ అందిస్తున్నారు, అదొక్కసారి ప్రేక్షకుల కోసం. మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి మన దగ్గర మేల్ ఎంబ్రియాలజిస్ట్ కూడా ఉన్నారండి. సో వారు డౌట్స్ అన్నీ కూడా ఆయనతో కూర్చొని మాట్లాడవచ్చు. అండ్ మనకి వాళ్ళు స్పర్మ్ అనాలిసిస్కి ఇవ్వడానికి కానీ ప్రైవసీ అనేది ఉంటుంది బాగా. సో ఆ షై అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ బిగ్ సెంటర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సెంటర్, అందుకని మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ల్యాబ్ కూడా ఆండ్రాలజీ ల్యాబ్ చాలా బాగుంటుంది, విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో మనకి రిపోర్ట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేల్ ముందుకు రావాలండి, ఓన్లీ ఫిమేల్ మీరు మీది ముందే అయిపోతే తర్వాత మేము అన్నది ఇద్దరు. ఎందుకంటే వచ్చే కపుల్ వాళ్ళు యూజువల్ గా మనం చూసేది ఏంటంటే వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. కొంత ఏజ్డ్ కపుల్ ఓకే అంటున్నారు, కానీ యూత్ మాత్రం కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇద్దరు సైమల్టేనియస్ గా టెస్టులు చేయించుకున్నట్లయితే త్వరగా మనకి రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఫీమేల్ కి ఎగ్ కౌంట్ అనేది మళ్ళీ తగ్గుతూ పోతుంది. సో వీళ్ళ వైపు నుంచి ప్రోత్సాహం లేనట్టయితే వాళ్ళు కూడా ట్రబుల్లో పడతారు. అందుకని సో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళు అలర్ట్ అయిపోయి టెస్ట్లకి ఇద్దరు ఇచ్చినట్లయితే
మనం ఫాస్ట్గా రిజల్ట్స్ And also success rate కూడా చాలా బాగుంది. సక్సెస్ రేట్ యంగ్ ఏజ్లో చాలా బాగుంటుంది. షూర్ మ్యామ్ ఎవ్రీయాకి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సక్సెస్ రేట్ తో ఇప్పుడు ఐఓఐ అంటారు. ఐఓఐ మనము యూజువల్గా 40 years లోపు ఉన్న వాళ్ళకి బాగా ప్రిఫర్ చేస్తాం. 40 years దాటిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ ఎగ్జాక్ట్లీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆఫ్ కోర్స్ లేట్ మ్యారేజెస్ కూడా ఒక ప్రధాన కారణం చాలా. అనుకోవచ్చంటారా? ఇప్పుడు మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా. ఎందుకంటే కెరీర్ లో పడి ఇద్దరు కూడా ఆఫ్ కోర్స్ ఎస్ మ్యామ్. అందుకని ఏజ్ చాలా వరకు యూత్ కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎర్లీ మ్యారేజ్, డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలి. టైమ్లీ మ్యారేజ్ అనాలి, ఎర్లీ మ్యారేజ్ అనే కంటే టైమ్లీ మ్యారేజ్ అంతే. అండ్ టైమ్లీ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు ట్రీటబుల్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవిరాకి వస్తే కనుక ఖచ్చితంగా అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ కానీ సికింద్రాబాద్ కానీ అక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు సంతాన సాఫల్యం అవుతుంది, ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో పిల్లలు పుడతారని చెప్తూ ఉన్నారు మేడము. సో ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.